రాజులు, అధికారులు తమ అధికారం నిలుపుకోవటానికి ప్రజలలో లేనిపోని అపోహలు సృష్టించి తమ సింహాసనాన్ని సుస్థిరం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. 5,000 సంవత్సరాల క్రితం ఈజిప్టులో జరిగిన ఒక సందర్భాన్ని గుర్తు చేసుకుందాం. ఈజిప్ట్ రాజైన ఫరో తన జనులతో ఇట్లనెను: ఇజ్రాయేలు సంతతి అయిన ఈ జనం మనకంటే విస్తారంగానూ బలిష్టంగానూ ఉన్నది. వారు విస్తరింపకుండానట్లు వారి ఎడల కుయుక్తిగా మనం జరిగిందుము. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు వారు మన శత్రువులతో చేరి మనకు విరోధముగా యుద్ధము చేసి మన దేశము నుండి వెళ్ళిపోదురేమో అనెను. అంతేకాదు, ఇజ్రాయేలులో మగ సంతానం పుట్టినప్పుడు వారిని పురిటిలోనే చంపవలెనని మంత్రసానులకు ఆజ్ఞాపించెను. ఇజ్రాయేలులో మగవారు కనిపిస్తే వారిని చంపి నదిలో పారవేయుడని తన జనులకు ఆజ్ఞాపించెను.